ఒక బ్రాహ్మణుడు వెళ్ళి ఆ యొక్క గౌతమ బుద్ధుని అడిగాడు. ఒక నిష్ట కలిగినటువంటి వ్యక్తి వెళ్ళి, అయ్యా మేము చేస్తున్నటువంటి మెరిట్ మేకింగ్ థింగ్స్ ద్వారా మాకు పరలోకం వస్తుందా? మేము చేసేటువంటి దాన ధర్మాలు, మేము చేసేటువంటి తీర్థయాత్రలు, మేము చేసే అన్నదానాలు, గోదానాలు, భూదానాలు, కన్యాదానాలు, మంచి పనుల ద్వారా ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్తాడంటే గౌతమ బుద్ధుడు చెప్పాడు ఏంటో తెలుసా? మనం చేసేటువంటి ఆ యొక్క మంచి పనులు ఏదైతే ఉన్నాయో, లేకపోతే దాన ధర్మాలు, ఒక వ్యక్తిని ఏదో పుణ్యం ఏదో వస్తుంది తప్పించి అతనికి మోక్షం రాదయ్యా. మోక్షం రావాలంటే ఒక వ్యక్తి ద్వారా వస్తుంది, ఒక రక్షకుడి ద్వారా వస్తుంది. మనం చేసేటువంటి ధర్మ కార్యాలు, మనం చేసేటువంటి మెరిట్ మేకింగ్ థింగ్స్ ఎలాంటివంటే, అప్పుడే పుట్టినటువంటి ఒక చిన్న బిడ్డ యొక్క వెంట్రుక ఎలాంటిదో మనం చేసే మంచి కార్యాలు అలాంటివే. మనం చేసేటువంటి దాన ధర్మాల ద్వారా ఒక వ్యక్తి ఏనాడు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడు, కానీ రక్షకుడి లోకానికి వస్తాడు. అప్పుడు ఆయన అన్నాడు, మరి ఆ రక్షకుని ఎలా తెలుసుకోవాలండి? ఆ రక్షణ ఎలా కనుగొంటామంటే ఆయన చెప్పాడు, అతని యొక్క అరి చేతుల్లో ప్లస్ ఆకారంలో కొన్ని సింబల్స్ ఉంటాయి, 2 చేతుల్లో 2 కాళ్ళలో. అతని యొక్క నుదురు భాగం అంతా కూడా, ఈ భాగం అంతా కూడా కొన్ని స్కార్స్ ఉంటాయి అన్నాడు. ఇక్కడ ఒక బళ్ళెపు పోటు లాంటి ఒక గాయం ఆయనలో ఉంటుంది. ఆయన పొడవు మధ్యలో పుడతాడు, ఆయనే శాంతికర్త అని పిలువబడతాడు అని గౌతమ బుద్ధుడు వారి యొక్క బుద్ధిజంలో కూడా చెప్పినటువంటి దాఖనాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి.